నాటి నిండా నవ్వు తెచ్చుకో, నాలుకతో స్తుతి పాడు, ఆత్మలకై ప్రార్థించు, కన్నీటితో విత్తుము, ఆత్మల పంట కోయుము. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఇందిరా గ్రేస్. నాకు ఇచ్చిన డిస్ట్రిక్ట్ జామ్నగర్, గుజరాత్ లో ఉంది. ప్రార్థన చేస్తాను. దయగల దేవస్తులకు భర్త మీకలకు స్తుతి స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలంలో ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడి మరొకసారి స్తుతించే భాగ్యం ఇచ్చిన దాన్ని బట్టి మీకలకు స్తోత్రాలు వేసాం దేవా. ఎందరికో లేని మహాభాగ్యాన్ని దేవా, ఒక జిల్లా గురించి ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు ఇక్కడ ఉన్న టైంకి దయచేసిన విధానం బట్టి మీకలకు స్తుతి స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి సార్. మంచి జ్ఞానం దీవించండి సార్. అక్కడ ఉన్న 10 మండలాల్లో 737 గ్రామాల్లో ఉన్న ప్రజలను ఒకసారి జ్ఞాపకం చేసుకునండి సార్. మీరంటే తెలియని వ్యక్తులకు దేవ, మీరంటే తెలిసే విధంగా వాళ్ళ జ్ఞానం దయచేయండి ప్రభు. అక్కడ దేవ ముఖ్యంగా యవనస్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకునండి దేవ. మీరు చూసుకుంటే దేవ ఎన్నో అత్యాచారాలు, ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి దేవ. అటువంటివేవి జరగకుండా దేవ అక్కడున్న ప్రజలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అలాగే దేవ అనాథులుగా ఉన్న మా నాన్న లేని వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి ఒక అమ్మగా నాన్నగా మీరే వాళ్ళతో ఉండి సహాయం దయచేయండి ఏసయ్య. ఆ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రతి వృత్తిని దేవ మీరే దీవించండి ఏసయ్య. దేవ ఫార్మర్ని, డాక్టర్ని, లాయర్ని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేవ. అలాగే దేవ ఆ జిల్లాలో ఎటువంటి కరప్షన్ కూడా జరగకుండా మీరే చూడండి దేవ. మీకు స్తోత్రాలు తండ్రి. అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. ముసలి వాళ్ళని, చిన్న పిల్లల్ని, యవ్వనస్తుల్ని మీరే జ్ఞాపకం చేసుకునండి. మిమ్మల్ని స్తుతిపరిచి మిమ్మల్ని కనపరిచే విధంగా మీరే వాళ్ళని మర్చుకునండి దేవ. మీకు స్తోత్రాలు తండ్రి. మీ కృపని వాళ్ళ మీద ఉంచండి దేవ. మీ దయని వాళ్ళ మీద ఉంచండి దేవ. మీకు స్తోత్రాలు తండ్రి. మేము చేస్తున్న ప్రార్థన ద్వారా దేవ మీరు వింటారని నమ్ముచి ప్రార్థన ద్వారా దేవ వాళ్ళలో మార్పు కనిపించండి దేవ. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రార్థన ద్వారా దేవ వాళ్ళలో మార్పును కలుగు చేయండి దేవ. మార్పును తీసుకుంటండి దేవ. ప్రతి మనిషిని మీరే జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను దేవ. మరొకసారి దేవ ఒక జిల్లా కోసం ప్రార్థన చేసే మహాభాగ్యాన్ని నాకు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే దేవ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ దేవ ప్రార్థనలు పాల్గొంటున్న ప్రతి వ్యక్తిని మీరే దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన తప్పకుండా క్షమించమని ఇచ్చిన ప్రార్థన ఇస్తున్నాను. మీకు ఎంతో బదులాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.